వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను ఎమిలియా. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రామచంద్రపురం తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ సోదాలు. ఓ వ్యక్తి నుంచి లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడిన వీఆర్ఓ. వారసత్వ బిల్లుకు వ్యతిరేకంగా భైంసాలో ముస్లిం మైనార్టీల నిరసన. భారీ ర్యాలీగా బయలుదేరి ఆర్డీఓకు వినతి పత్రం. నల్లగొండ జిల్లా చింతపల్లి మండలం ప్రశాంతపూరి తండాలో భూ బకాసురులు. ఈ భూమిపై పూర్తి హక్కు మాది, మాకు న్యాయం చేయాలని గిరిజనులు ధర్నా. ఏపీ నుంచి తెలంగాణకు తరలిస్తున్న ఎర్రచందనం దుంగల ముఠా అరెస్ట్. సుమారు 7.5 లక్షల విలువ గల ఎర్రచందనం దుంగలు పట్టుకున్న రాచకొండ పోలీసులు. డీటెయిల్స్ చూస్తే సంగారెడ్డి రామచంద్రపురం తహసీల్దార్ కార్యాలయంలో 2,000 రూపాయలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు వీఆర్ఓ వెంకటయ్య. గోల్కొండకు చెందిన జాకీర్ హుస్సేన్ నుంచి లంచం తీసుకుంటూ వీఆర్ఓకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడు. వెలిమెల గ్రామంలో సర్వే నంబర్ 361, 364కు సంబంధించిన భూ రికార్డుల కోసం వీఆర్ఓ వెంకటయ్య 6,000 రూపాయలు డిమాండ్ చేశాడు. దీంతో బాధితుడు హుస్సేన్ ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. వీఆర్ఓకు 2,000 రూపాయలు లంచం ఇచ్చి ఏసీబీకి పట్టించాడు జాకీర్ హుస్సేన్. నా పేరు రవికుమార్, డిఎస్పీ ఏసీబీ సంగారెడ్డి అండి. మాకు గత కొద్ది రోజుల నుంచి మాకు రామచంద్రపురం మండల ఆఫీస్లో నుంచి అవినీతి జరుగుతుందని చెప్పేసి కంప్లైంట్ రావడం జరుగుతుంది. వెరిఫై చేస్తున్నామండి. మాకు ఈ నెల 5వ తారీఖు రోజు ఒక జాకీర్ హుస్సేన్ అని చెప్పేసి ఇతని హైదరాబాదు, ఇతను రియల్ ఎస్టేట్ పనిచేస్తాడు. అతనికి సంబంధించిన ల్యాండ్కి సంబంధించిన కాసలపా అని, చేస్లపా అని ఆర్ఓ రికార్డ్స్ కావాలని చెప్పేసి ఈ రామచంద్రపురం మండల ఆఫీస్లో వచ్చేసి మన డీటీ గారికి అప్లికేషన్ ఇవ్వడం జరిగింది. ఆ డీటీ గారు దాని మీద ఎండార్స్మెంట్ చేసి కన్సర్న్డ్ వీఆర్ఓ కమ్ రికార్డ్ అసిస్టెంట్ వెంకటయ్య దగ్గర పంపించడం జరిగింది. ఆ వెంకటయ్య మొత్తం పర్సూ చేసి రికార్డు వెరిఫై చేసేసి దీనికి డబ్బులు అవుతాయి, 6,000 రూపాయలు డబ్బులు అవుతాయి, డబ్బులు ఇస్తే పని అవుతుంది అని చెప్పడం జరిగింది. దానికి అతను మొదలు ఒప్పుకోలేదు. తర్వాత ఫస్ట్ 2,000 ఇచ్చేస్తే నేను చేస్తా అని చెప్పేసి అతను అనడం వల్ల గత్యలేని పరిస్థితులలో 2,000 రూపాయలు 5వ తారీఖు రోజు ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తర్వాత మళ్ళీ తర్వాత రమ్మని చెప్పిండు. అతను తిరిగి 12వ తారీఖు రోజు రావడం జరిగింది అతని ఆఫీస్కు. ఓకే అతను మళ్ళీ ఢిల్లీ రోజు వచ్చి ఇతనికి వీఆర్ఓ కమ్ రికార్డేషన్ కలిసి అతనికి అర్జీ సమర్పించడం జరిగింది. కాస్లపా అని, చేస్లపా అని మరి ఆర్ఓ రికార్డు కావాలని చెప్పి అడగడం జరిగింది. దానికి వీఆర్ఓ కమ్ రికార్డ్ అసిస్టెంట్ వెంకటయ్య గారు ఒక 6,000 రూపాయల లంచం అవసరం అవుతుంది అని చెప్పి ఇమీడియట్గా 2,000 ఇస్తే నేను ప్రాసెస్ చేస్తానని చెప్పడం జరగడం వల్ల 30వ తారీఖు రోజు అట్టి ఫిర్యాదుదారుడు జాకీర్ హుస్సేన్ అతనికి 2,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. తిరిగి అతను 5వ తారీఖు రోజు వచ్చి నా పని ఏమైంది అని అడగడం వల్ల నీ పని అయిపోయింది, మిగతా డబ్బులు ఇచ్చేస్తే మిగతా 4,000 రూపాయలు ఇచ్చేస్తే నీ పని అవుతుంది, నీ డాక్యుమెంట్స్ ఇస్తామని చెప్పడం జరిగింది. అతనికి ఆ సమయంలో డబ్బులు లేవు, తక్కువ అనుకోవడం వల్ల 4,000 నుంచి 2,000 తగ్గించి 2,000 రూపాయలు ఇచ్చేస్తే నీ సర్టిఫికేట్ తీసుకోమని చెప్పడం జరిగింది. అతని దగ్గర డబ్బులను ఏటీఎం పోయి తీసుకొస్తానని చెప్పేసి అట్టి వెంకటయ్యకి చెప్పడం జరిగింది. చెప్పి బయటకు రావడం జరిగింది. తిరిగి అతనికి డబ్బులు వేయడం విషయం లేక ఈ నెల 5వ తారీఖు సంగారెడ్డి ఏసీబీ ఆఫీస్లో కంప్లైంట్ ఇచ్చినాడు. మేము ఇవన్నీ రికార్డ్ చేసేసి ఈరోజు కేసు రిజిస్టర్ చేసేసి అతను డబ్బులు తీసుకుంటుండగా రెడ్ హ్యాండ్గా పట్టుకొని జరిగిందండి. నేను సర్వే నెంబర్ 361, 364 గురించి రికార్డ్ ప్రపోజ్ గురించి వచ్చిన ఇక్కడ. నాది సొంతం వెల్మెల ఉంది, నేను ఉంటున్నా గోల్కొండలో. ఆ పీరియడ్లోనే నిడిచిపెట్టి సిటీలో వెళ్ళిపోయినా కదా అట్లా. అయితే ఆ రికార్డ్ గురించి నేను వస్తే ఇక్కడ నాకు డిమాండ్ చేసినారు పైసలు. అసలు రికార్డ్ గురించి 300 రూపీస్ ఖర్చు అవుతుంది, కోర్ట్ ఫీజు, ఎఫిడేవిట్. ఇక్కడ ఏమో వీళ్ళు డిమాండ్ చేస్తున్నాం. అయితే ఏసీబీ దగ్గర పోయి ఆశ్రయించారు. వీఆర్ఓ ఎం వెంకటయ్య, వీఆర్ఓ అసిస్టెంట్ రికార్డ్ ఎం వెంకటయ్య ఆయన పేరు. డిమాండ్ చేసిన ఇస్తేనే చేస్తా పని, లేకపోతే పని కాదు. సరే అని 2,000 ఇచ్చిన. దాని తర్వాత ఏసీబీ సార్ దగ్గర పోయినా వాళ్ళు మంచిగా రెస్పాన్స్ ఇచ్చినారు, మంచిగా వచ్చినారు, పని మంచిగా అయింది. ఇప్పుడు రెడ్ హ్యాండ్గా తీసుకున్నారు వాళ్ళు. 1949లో వలస వెళ్లిన వారి వారసత్వ బిల్లును ఇటీవల పార్లమెంటు ఆమోదించడంతో నిర్మల్ జిల్లా భైంసా ముస్లిం మైనార్టీల బిల్లును వ్యతిరేకిస్తూ ప్లేకార్డులతో నిరసన తెలియజేశారు. అనంతరం పట్టణంలో భారీగా ర్యాలీగా బయలుదేరి ఆర్డీఓకు వినతి పత్రం అందజేశారు.
भाई मार दो इसका पूरा प्रेस का सामने से इधर से खड़ो ले लो अरे मस्जिद के खम्बा आना सब आना भाई मार दो इसका पूरा प्रेस का सामने से इधर से खड़ो ले लो अरे मस्जिद के खम्बा आना सब आना भाई मार दो इसका पूरा प्रेस का सामने से इधर से खड़ो ले लो अरे గిరిజనులు పిల్లల చదువు భవిష్యత్తు కోసం ఏర్పడ్డ వీఆర్ఓ సంస్థలవి. కానీ ఇప్పుడు కొందరు రియాల్టర్లు వాటిపై కన్నేసి సంస్థల భవనాలను కూల్చేసి వెంచర్లు వేసి అమ్ముకునేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఇది నల్గొండ జిల్లా చింతపల్లి మండలం ప్రశాంతపురి తండాలో జరుగుతున్న బాగోతం. నల్గొండ జిల్లా చింతపల్లి మండలం ప్రశాంతపురి తండాలో సర్వే నంబర్ 167, 168లో గల 1 ఎకరం 10 గుంటల భూమిని 1997లో 150 కుటుంబాల పెద్ద మనుషులు ఒక్కొక్క కుటుంబానికి సుమారు 2,500 రూపాయలు వేసి 50,000 రూపాయలు పోగు చేసి ఎకరం 10 గుంటల భూమిని కొనుగోలు చేసి జర్మనీ దేశస్థుడైన వీఆర్ఓ సంస్థల డైరెక్టర్ విండే పేరు మీద ఈ భూమిని గిరిజనులు రిజిస్ట్రేషన్ చేసి తమ పిల్లల చదువు భవిష్యత్తు కోసం ఇచ్చేశారు. ఆ భూమి విలువ కోట్లలో ఉందని గ్రహించి భూబకాసులకు అమ్మకానికి పెట్టారు. దీనిని గిరిజనులు మాత్రం ఈ భూమిపై పూర్తి హక్కు మాకుందని, మా పిల్లల భవిష్యత్తు కోసం కొనిచ్చిన భూమి అక్రమంగా అమ్ముకుంటున్నారని, మాకు న్యాయం చేయాలని ధర్నా చేస్తున్నారు. ఇల్లు కూడా పట్టింది. ఈ 90 సంవత్సరంలో మా ప్రతండకు ఆ రోజు ఓ బునాది రాజేశారు వాళ్ళు, ఈ సంస్థ వాళ్ళు. చేసిన తర్వాత మేము 2,500 అందరూ దాన్ని కాంట్రిబ్యూషన్ చేసి మేము ఆ రోజు ఇప్పించినాం. ఆ భూమి 167, 160 సర్వే నెంబర్లో 1 ఎకరం 10 గుంటల భూమి ఇప్పించినాం ఆ రోజు. ఈరోజు వాళ్ళు ఆ భూమిని మాకు కాదని వాళ్ళు వేరే వానికి అమ్ముకుంటున్నారు. అది మంచి జరగని పని అని మేము అందరము ఈరోజు ఇక్కడ ఉన్నాము. వాళ్ళు మా సమస్యలు మీరు తీర్చి ఏదన్నా చేయగలరని కోరుతున్నాము.
ఆ భూమి 167 సర్వే నెంబర్ ఇప్పించినప్పుడు నేనే భయాన కట్టా 20,000 రూపాయలు. వాళ్ళు తర్వాత నాకు తిరిగి మేము వసూలు చేసి నేను తీసుకున్న అవి మా తండవాసుల దగ్గర ఒక కుటుంబానికి 2,500 చొప్పున నేను వసూలు చేసి మేము ఇక్కడ ఇచ్చి ఆ వెండే పేరు మీద చేపించినాము. దాంట్లో సాక్షి కూడా నేనే ఉన్నాను. బస్సులో మేము మా విఆర్ఓ సంస్థ మా 250 కుటుంబాలు 90 నుండి 91, 93, 94 నుండి విఆర్ఓ సంస్థ ఇండ్లు కట్టించారు. అక్కడ మేము కట్టించినప్పుడు కుటుంబం చొప్పున 2,500 రూపాయలు విఆర్ఓ సంస్థ డైరెక్టర్ గారికి ఇచ్చి మా సాగర్ హైవే మీద ఉన్న 167, 168 సర్వే నంబరు ఎకరం 10 గుంటల భూమి కొనుగోలు చేసి విఆర్ఓ సంస్థకు స్కూల్కి, కమ్యూనిటీ హాల్కి, హాస్టల్ కోసానికి రిజిస్ట్రేషన్ వేరే అతను పేరు మీద ఉంటే రిజిస్ట్రేషన్ చేయించినాము. మా సొంత భూములు కూడా ఎకరం ఇచ్చినాము. ఆ ఎకరము దాన సెటిల్ కింద చేయించినాము. ఈ పొలం వేరే వాళ్ళ పేరు మీద ఉన్నందుకున్న అది సేల్ డీటీ చేయించినాము. అదేవిధంగా ఈరోజు సంస్థ వాళ్ళు మాకు తెలియకుండా సంస్థ డైరెక్టర్ విండే గారు చనిపోయిన తర్వాత 15, 16, 17, 18, 4 ఏండ్లు ఈ సంస్థ ఆన్లైన్లో రికార్డులో కూడా ఈ పొలం లేదు. తర్వాత ఈ సంస్థ భూమిని వేరే పర్సన్ పేరు మీద చేయించుకొని ఈరోజు అమ్మడానికి ప్రైవేట్ వ్యక్తులను తీసుకొచ్చి పోలీస్ ప్రొటెక్షన్ వాళ్ళని తీసుకొచ్చి మాకు అక్రమంగా పొలం మొత్తం బిల్డింగ్లు కులదెంగినారు. ఇటు భూమిని మా ఎస్టీకి సంబంధించిన భూములు మేము కొనిపించినాం కాబట్టి మా కుటుంబాలు పెరిగినాయి. మాకు ఇండ్లు లేవు, మాకు గుళ్ళు లేవు, హాస్టల్ లేదు, స్కూల్ లేదు. ఈ మాకు ఖచ్చితంగా హాస్టల్కు, గుడికి, కమ్యూనిటీ హాల్కి కావాలి. ఇది వేరే వ్యక్తులకు, పర్సనల్ వ్యక్తులకు అమ్మకూడదు. సంస్థ డైరెక్టర్ రిక్వెస్ట్ చేస్తున్నాము. ఇది అక్రమము. మాకు ఎస్టీకి భయపెట్టించి ఇలా చేయడం కరెక్ట్ కాదు. దీని మీద ప్రభుత్వం అయినా ఎవరైనా స్పందించి ఇలాంటి దానికి ఆర్డీఓ గారైనా, కలెక్టర్ గారైనా, ఎంఆర్ఓ గారికి రాసి ఈ భూమి మా ఎస్టీలకు దక్కేటట్టు చేయాలని కోరుకుంటున్నాము. V6 ద్వారా కోరుకుంటున్నాము. హైదరాబాద్ నగరంలోని హయత్ నగర్ లో ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తున్న ముఠాను రాచకొండ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శేషాచలం, పాలకొండ అడవుల నుండి దొంగిలించి హైదరాబాద్ కు కారులో తరలిస్తున్న సుమారు 7.5 లక్షల విలువ గల ఎర్రచందనం దుంగలను పట్టుకుని ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. చూడండి ఇన్ఫర్మేషన్ ప్రకారము వాళ్ళ స్పెషల్ ఆపరేషన్ టీము తర్వాత హయత్నగర్ పోలీసు వాళ్ళు కలిసి రావూరి ఉమాశంకర్ అండ్ చిరుముల్ల అజిత్ కుమార్ అనే ఇద్దరు అక్యూజ్ని పట్టుకోవడం జరిగింది. వీళ్ళ దగ్గర నుంచి 137 కిలోల రెడ్ శాండల్వుడ్, తర్వాత స్విఫ్ట్ డిజైర్ కారు, తర్వాత నెట్ క్యాష్ 500, 2 సెల్ ఫోన్ సీజ్ చేయడం జరిగింది. దీని హిస్టరీ ఏంటంటే ఈ రెడ్ శాండల్వుడ్ అనేది చాలా వాల్యుబుల్, తర్వాత ప్రెషియస్ మెటీరియల్. ఇదంతా కూడా ఈ స్మగ్లర్స్ ఏం చేస్తారంటే సౌత్ ఈస్ట్ ఏషియా అంటే మన భారతదేశం నుంచి పక్క దేశాలకు సముద్రం ఒడ్డు ద్వారా దాన్ని చేరవేస్తుంటారు. అయితే ఈ ఇన్ఫర్మేషన్ పట్టుకున్న మన ఈ ముఖ్య దాంట్లో మన ఎస్ఓటి టీం వాళ్ళు బాగా ముఖ్య పాత్ర వహించారు. ఉమాశంకర్ అనే అతనికి SSC వరకు చదువుకున్నాడు. తర్వాత శిరీష్ అనే అమ్మాయితోటి మ్యారేజ్ అయింది. ఇతనికి బాగా వ్యసనాలకు అలవాటై డబ్బులు బాగా ఖర్చు పెట్టడం జరిగింది. దీని తర్వాత ఇతనికి ఈ ఐడియా ఎవరు ఇచ్చారంటే ఈ రెడ్ శాండల్స్ వుడ్ అది దొంగతనం చేయమని రసూల్ అనే అతను ఇచ్చాడు. ఆ రసూల్ అనే అతను బాగా చాలా కేసెస్లో ఆంధ్రప్రదేశ్లో కూడా చాలా ఈ కేసెస్లో దొంగతనం కేసెస్లో ముద్దాయిగా ఉన్నాడు. దాని తర్వాత ఇతను ఇంతకుముందు కూడా ఒకసారి చేసి కొన్ని వుడ్స్ కొన్ని ఒక లాగ్ ఒకసారి కంటైనర్ ఒక 450 కిలోల వరకు వేరే ఒక అతనికి ఇచ్చేశాడు. ఇచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేశారంటే డబ్బులు ఇస్తామని చెప్పేసి ఇతన్ని చీట్ చేశారు. కర్నూలు జిల్లా కోడుమూరులో ముస్లిం మైనార్టీలు పౌరసత్వ బిల్లును రద్దు చేయాలని కోరుతూ భారీ ర్యాలీ నిర్వహించారు. కోట్ల సర్కిల్ నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం మోడీపై వ్యతిరేక నినాదాలు చేశారు. పౌరసత్వ బిల్లును రద్దు చేయాలని నినాదాలు చేస్తూ ధర్నా చేశారు. వివాదాస్పద బిల్లును వెంటనే రద్దు చేయాలని కోరుతూ తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు. కేంద్ర
ముస్లింల ఐక్యత, ముస్లింల ఐక్యత. పౌరసత్వ బిల్లును పాలించాలి, నియంతృత్వ పాలన రక్షించాలి, నియంతృత్వ పాలన కల్పించాలి, సమానత్వ హక్కును కల్పించాలి, ఈ దేశాల పాలన నుంచి రక్షించాలి, దేశానికి మతోన్మాదాల పాలన నుంచి అమిత్ షా చేయాలి, ఎన్ఆర్సీ బిల్లును వెంటనే మోడీ నేతృత్వ పాలన కేంద్ర మంత్రి వైఖరి. భారతదేశం చాలా గొప్ప భారతదేశం అని చెప్పేసి ప్రపంచ దేశాలు చెప్తా ఉన్నాయి. చెప్పడమే కాదు, చరిత్రలో కూడా రాసిపెట్టినటువంటి ఉంది. మరి అలాంటి చరిత్ర ఉన్నటువంటి ఈ భారతదేశానికి ఈరోజు బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి చిన్నాభిన్నం చేసి ముస్లింలపై వివక్షత చూపిస్తూ మీరు ఇక్కడ దేశస్తులే కాదు ఎక్కడికైనా వెళ్ళిపోయినా చెప్పేటది ధోరణి అవలంబిస్తా ఉంది. సోదరులను అందరూ గమనించాలి. ఈ భారత ప్రభుత్వానికి కానీ భారతదేశంలో పౌరులకు కానీ ముస్లింలు ఎప్పుడు వ్యతిరేకులు కాదు. కేటాయించినటువంటి పరిస్థితి లేదు, ఏ ముస్లింలకు ఆడుకున్నటువంటి పరిస్థితి లేదు. ఒకటే బిల్లు పాస్ అయింది. ఆ బిల్లుకు వ్యతిరేకంగా ఈరోజు ముస్లిం సోదరులు, సిపిఎం పార్టీ, ప్రజా సంఘాలు అన్ని కలిసి కూడా మెదక్ జిల్లా పాపన్నపేట మండల కేంద్రమైన పాపన్నపేటలో మెదక్ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి 147 మంది లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ఆడబిడ్డల బాధలను అర్థం చేసుకుని 1,116 రూపాయలు అందజేస్తున్నట్లు తెలిపారు. 24 గంటల ఉచిత కరెంట్, రైతు బంధు, 57 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి 2,016 రూపాయలు అందజేస్తున్నామన్నారు. మద్యపాన నిషేధంతోనే ఆడవారిపై అత్యాచారాలకు అడ్డుకట్ట అని తెలంగాణ బీసీ జనసమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నికాంత్ అభిప్రాయపడ్డారు. ఇష్టానుసారంగా రాత్రులు 12 గంటల వరకు విచ్చలవిడిగా మద్యాన్ని అమ్మడం వల్ల సోయి లేకుండా తాగి వావి వరుసలు లేకుండా మద్యం మత్తులో అఘాయిత్యాలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే దిశ యాక్ట్ చట్టాన్ని తీసుకురావడం అనేది చాలా శుభ పరిమాణం, అది మేము స్వాగతిస్తున్నాం కూడా. అలాగే ఆ దిశ ఇన్సిడెంట్ అని జరిగింది మన తెలంగాణలోనే కాబట్టి మన తెలంగాణ ప్రభుత్వం కూడా దానికి తగ్గట్టు ఇలా ఆచరణలు చట్టాలు తీసుకొని రావాలని మేము కోరుతున్నాం. అదేవిధంగా ఈ మద్యపాన నిషేధం అనేది పక్క రాష్ట్రంలో చూసుకుంటే దశల వారీగా నిషేధ కార్యక్రమం అనేది చేపడుతుంది. కానీ మన తెలంగాణ రాష్ట్రం ఇండియా మ్యాప్లో కల్లా మన మద్యపాన అమ్మకంలో మనదే నెంబర్ 1 రాష్ట్రం ఉండేటట్లు చూసుకుంటుంది. దానివల్ల తాగి తూగడం వల్ల ఇలాంటి ఇన్సిడెంట్లు జరగడమే ఎక్కువగా ఉంటాయి. ఆ నిర్మూలన దశగా మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మద్యపాన నిషేధం అనేది కంపల్సరీగా చేయాలి. ఆ దశల వారీగా ఏ విధంగా చేయాలనేది కంపల్సరీగా మీరు చర్యలు చేపట్టాలి. అదే కాకుండా ఇలాంటి ఇన్సిడెంట్ల మీద కూడా మీరు ఫోకస్ చేసి ఒక చట్టం అనేది, కఠినమైన చట్టం అనేది మన రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో నిర్ణయించుకుంటే పక్క రాష్ట్రంలో చూసుకుంటే 21 రోజుల్లో సత్వర న్యాయం అనేది జరిగేటట్టుగా చేస్తున్నారు. అదే మన తెలంగాణ రాష్ట్రంలో కూడా 2 వారాల్లోపు, 3 వారాలు కూడా అవసరం, 2 వారాల్లోపు ఏదైతే నిందితులు
తప్పు ఒప్పుకుంటే బహిరంగంగా ప్రజల మధ్యలోనే ఉరి తీయడం అనేది చేస్తే తర్వాత మిగతా వాళ్ళకి భయం ఉంటుందని మేము తెలియజేస్తున్నాం. అదే కాకుండా కంపల్సరీ మెయిన్గా రాష్ట్ర ప్రభుత్వం దేని మీద ఫోకస్ పెట్టాలంటే ఈ మద్యపానం మీద. ఈ మద్యపాన నిషేధం అనేది మీరు అవలంబించాలి. అంతవరకే. ముస్లిం మైనార్టీలు పౌరసత్వ బిల్లును రద్దు చేయాలని కోరుతూ హైదరాబాద్ నగరంలో మేడ్చల్, బాలానగర్, అంబర్పేటలో భారీ ఎత్తున ముస్లిం ర్యాలీ నిర్వహించారు. మోడీపై వ్యతిరేక నినాదాలు చేశారు. పౌరసత్వ బిల్లును రద్దు చేయాలని నినాదాలు చేస్తూ ధర్నా చేశారు. వివాదాస్పద బిల్లును వెంటనే రద్దు చేయాలని కోరుతూ ముస్లింలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. शादी जो जमीयत उलमा मंडल बालानगर का सदर हूँ और इस गौतम नगर का रहने वाला हूँ। हमारी जो जमीयत मरकज़ी जमीयत है जमीयत उलमा हिंद, जिसके सदर हज़रत मौलाना सैयद कारी उस्मान साहब दामद बरकातुम है और जनरल सेक्रेटरी हज़रत मौलाना महमूद मदनी साहब दामद बरकातुम हैं। ये हमारी जमीयत आज से नहीं बल्कि तकरीबन 100 साल से काम कर रही है। जो तकरीबन हर कभी भी कोई मसाला पेश आता हम जो है इसकी सही तरीक़े से रहनुमाई करते हैं और लोगों में जो है इसके बारे में शोर बेदारी करते हैं और सही तरीक़े से काम करने के लोगों को मशवरा देते हैं। तो हमारी मरकज़ी जमीयत की तरफ से हमें हुक्म हुआ कि आप अपने इलाक़ों के अंदर चाहे मंडल हो, ज़िला हो, रियासत हो, सब जगहों पर जो है हम ये काम करें कि पीसफुल रैली यानी खामोश रैली, कोई आवाज़ पुकारा ना हो, जिसमें जो है हम प्ले कार्ड हाथ में पकड़े और जो है हम हुकूमत तक ये पैगाम पहुँचाए ये CAB जो बिल पास हुआ हम इसके मुखालिफ हैं, क्योंकि साफ़ इससे जो है महसूस हो रहा है कि मुसलमानों को निशाना बनाया जा रहा है। जबकि आप ये कह रहे हैं कि मरकज़ी हुकूमत वाले कि हम दूसरों को शहरियत देंगे, तो मुसलमानों को शहरियत नहीं देने का मतलब ये है कि मुसलमानों के ख़िलाफ़ में आप ये बिल लाकर मुसलमानों को परेशान करना चाह रहे हैं। इसलिए हम हुकूमत से मुतालबा करते हैं कि आप जो है हमारे इस मुतालबे को कबूल करें और इस अपने बिल को वापस लें, या रियासती हुकूमत से भी हम जो है मुतालबा करेंगे कि जो है इस बिल को जो है यहाँ पर नाफिज ना होने दें। क्योंकि हम जो है हम तो यहाँ रहते हैं, जो लोग यहाँ शहर के अंदर रहते हैं उनके जो है सही तरीक़े से उनके जो पास है इसी तरीक़े से जो उनके जो प्रूफ है सही निकल सकते हैं। अगर किसी का प्रूफ गलत निकल गया, नाम गलत निकला, तो बड़े मसाइल पैदा हो सकते हैं। इसलिए हम जो है रियासती हुकूमत से मुतालबा करने और मरकज़ी हुकूमत से मुतालबा करने के लिए ये पीसफुल रैली हमने यहाँ से निकाले हैं। जो है इसके ज़रिए से हमें पैगाम देंगे कि ये हमें बिल पसंद नहीं है, मजहबी जो है जो तफरक़ाबाज़ी हो रही है। क्योंकि हमारा जो मुल्क है वो सेकुलर मुल्क है। इस मुल्क के अंदर सबको आज़ादी दी गई कि हर एक मज़हब वाले यहाँ पर आज़ादी के साथ अपनी तशख़्ख़ुस को बरक़रार रखते हुए अपने जो है मजहबी तशख़्ख़ुस को बरक़रार रखते हुए सही तरीक़े से आसानी के अपने मज़हब पर अमल कर सकते हैं। इसलिए हम मुतालबा करते हैं कि आप जो है इस बिल को वापस लें और जो है हमारे जो है मुसलमानों को परेशान न करें। రామచంద్రపురం తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ సోదాలు. ఓ వ్యక్తి నుంచి లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడిన వీఆర్ఓ. వారసత్వ బిల్లుకు వ్యతిరేకంగా భైంసాలో ముస్లిం మైనార్టీల నిరసన.
భారీ ర్యాలీగా బయలుదేరి ఆర్డీఓకు వినతి పత్రం. నల్లగొండ జిల్లా చింతపల్లి మండలం ప్రశాంతపూరి తండాలో భూ బకాసురులు. ఈ భూమిపై పూర్తి హక్కు మాది, మాకు న్యాయం చేయాలని గిరిజనులు ధర్నా. ఏపీ నుంచి తెలంగాణకు తరలిస్తున్న ఎర్రచందనం దుంగల ముఠా అరెస్ట్. సుమారు 7.5 లక్షల విలువ గల ఎర్రచందనం దుంగలు పట్టుకున్న రాచకొండ పోలీసులు.